ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చిద్దాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. అన్నీ కూడా రెడ్గా కనిపిస్తున్నాయి, చూద్దాం. ఇన్ఫోసిస్ 1.83% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, విప్రో నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ కూడా నెగిటివ్గా ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఏడిఆర్స్ నుంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈసారి ఒకటి కూడా గ్రీన్లో కనిపించట్లేదు. గ్లోబల్ కీస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి హాంకాంగ్ అండ్ ఏషియా మార్కెట్, జపాన్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక రష్యా, ఫ్రాన్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డౌ జోన్స్ US30 దగ్గర 50 to 60 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి SGX నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏంటంటే 4 to 5 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇంకా మన నిఫ్టీ అనేది స్ట్రాంగ్ మూమెంటం అయితే కంటిన్యూ అవ్వట్లేదు డౌన్ సైడ్, బట్ స్టిల్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా హైయర్ లెవెల్స్లో స్ట్రగుల్ అవుతూ వస్తుంది. సో ఆల్ టుగెదర్ మనకి ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది బిగ్గర్ పిక్చర్లో. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఎస్టర్డే డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఇండియాకి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక ఫుడ్ హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం దీంట్లో ఏంటంటే మనకు ఒక ఫుడ్కి సంబంధించిన తప్పితే మిగతా అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినాయి. ఫ్యూయల్కి సంబంధించి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. సో ఓవరాల్గా ఒక నెగిటివ్ డేటా అనేది రావడం జరిగింది. సో ఇది నిన్నటిది. అండ్ టుడే డేటా మనకి జపాన్ డేటా వచ్చింది, కానీ పాజిటివ్గా కొద్దిగా జపాన్ స్టిల్ ఏంటంటే ప్రెషర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా దగ్గర పాజిటివ్గానే ఉంది జపాన్కి సంబంధించి. బట్ హైయెస్ట్ లూజర్ హాంకాంగ్ తర్వాత జపాన్ కనిపిస్తూ ఉంది మనకి. అదేవిధంగా కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ స్టాక్స్ అనేది మనం ట్రేడ్ చేయలేం, ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ముఖ్యంగా FIS DIS డేటా అనేది చూద్దాం. సో FIS వచ్చేసరికి 1714 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. DIS 654 కోట్లు సెల్ చేశారు. నెట్ చూసుకున్నట్టయితే దగ్గర 1059 క్రోర్స్ అనేది క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం నేను మాట్లాడుకున్నాం ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి చాలామంది 44,000 కాల్ పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో 44,000 కాల్స్ అయితే హెవీగా సెల్ చేశారు నిన్న. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. బట్ చాలామంది ఏంటంటే 18,700 పుట్టు, 18,750 పుట్టు అనేది యాడ్ చేశారు. ఎనీహౌ ఏంటంటే మనకి 18,700 దగ్గర హెవీగా పుట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీలో కొంత బుల్లిష్నెస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో మనకి కొంత బేరిష్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఈ డేటా అనేది కొద్ది కాన్ఫ్లిక్ట్ ఉంది. అండ్ చార్ట్ మీద చూద్దాం. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసే US మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. US మార్కెట్స్లో మనం ఇంతకుముందు చార్ట్ అనేది పోస్ట్ చేసుకున్నాం కమ్యూనిటీలో. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మేబీ టెంపరీగా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవ్వచ్చు. కొద్ది కన్సోలిడేషన్ తీసుకొని మాత్రం బ్రేక్అవుట్ అయితే ఏంటంటే స్ట్రాంగ్గా మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు సింపుల్గా ఏంటంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది జనరల్గా. బట్ అగైన్ ఏంటంటే లొకేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ షోల్డర్, ఇది వచ్చేసరికి రైట్ షోల్డర్, ఇది వచ్చేసరికి హెడ్. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ కొద్ది కాంట్రాక్షన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క 3 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉన్నాయి. ఈ పాయింట్స్ దగ్గర ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి ఒక వీక్నెస్ అనేది US మార్కెట్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇండియా విక్స్. సో ఇండియా విక్స్ గన ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ యొక్క లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి ఎక్స్పాండ్ అయిందంటే మన ఇంకా అదే టాప్ అయిపోద్ది అనమాట. ఏదైతే మనకు ఉందో 18,800, 900 రేంజ్ ఇంకా అదే టాప్ అయిపోతుంది. సో ఒకవేళ ఎక్స్పాండ్ అయిందంటే ఇది మనకేమైందంటే ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకా అక్కడి నుంచి కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. చాలా కన్సోలిడేషన్ తీసుకుంటుంది ఈ లెవెల్లో. కొద్దిగా డౌట్గానే ఉంది నాకు. ఎనీహౌ మనకి SGX నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్ లెవెల్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. బట్ అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది 18,865 దగ్గర. అదేవిధంగా మన నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. మన నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై అయితే దగ్గరగానే ఉన్నాం. మేబీ కొద్దిగా పాస్ ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే గ్లోబల్గా సెంటిమెంట్ అయితే నెగిటివ్గా ఉంది ఓవరాల్గా. అండ్ డోజీ కూడా ఫార్మేషన్ జరిగింది. సో 1-2 డేస్ ఏదైనా పాస్ తీసుకొని డిసైడ్ చేస్తారేమో చూడాలి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎందుకో వీక్గానే ఉంది. అండ్ ఈ లెవెల్ దగ్గర చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 44,000 అనేది బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్గా జరగలేదు. ఇంకా జరిగిందంటే కొద్దిగా క్విక్గా
డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క లెవెల్ అనేది పర్టికులర్గా వాచ్ చేద్దాం. ఇది మన 43,877 అనేది ముఖ్యంగా ఇంట్రాడే కోసం లెవెల్స్ అనేది నిఫ్టీలో ఒకసారి చూస్తే ఈ లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం. మనకి ప్రస్తుతం ఏంటంటే పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు లెవెల్ కూడా ఏంటంటే ఇంట్రాడేకి వాచ్ చేయండి. ఇది క్రాస్ అవ్వనంత కాలం ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది తీసుకోము. ఈ లెవెల్ దగ్గర మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. గ్లోబల్గా కూడా సెంటిమెంట్ వీక్గా ఉంది కాబట్టి దట్ ఈస్ జస్ట్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మనం. సో డౌన్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 18,680 దగ్గర. ఎనీహౌ ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్, దాని తర్వాత నిఫ్టీ చూసుకున్నట్టయితే 18,755 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మోటామోటీ ఏంటంటే మనకి దగ్గర ఒక 50 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే జరగవచ్చు. బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే అంత స్ట్రాంగ్ సెంటిమెంట్ ఓవరాల్గా అయితే కనిపించట్లేదు. ఎటువంటి షార్టింగ్ ఆపర్చునిటీని వచ్చినా సరే ఏంటంటే మనం ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ టెక్నికల్ సమరీ చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ బ్యాంక్లో ఇంతకుముందు స్ట్రాంగ్ బై ఉండేది, స్లోగా బైక్ వచ్చేసినాయి. ఇండికేటర్స్ అనేవి కొద్దిగా మెల్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూస్తే మనకి నిఫ్టీ 50లో కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఓవరాల్గా ఎందుకో కొంత వీక్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఎనీ అప్డేట్స్ ఉంటే కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.